నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే స్టోరీ శ్రీవారి కోరిక శ్రీమతి ఎలగ పార్ట్ 4. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? మిథున అత్తారింట్లో కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతూ ఉంది. ఆమె ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టింది. అత్తగారు స్వీట్ చేయమని చెప్పడంతో వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకి కావలసిన పదార్థాలు అక్కడ కనబడకపోయేసరికి స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. మిథున స్టోర్ రూమ్కి వెళ్తుంది అని మనోహర్ గమనించాడు. అతని దృష్టి మొత్తం భార్యపైనే పెట్టాడు. పెళ్లికి ముందు ఇద్దరూ ఎన్నోసార్లు గొడవ పడ్డారు. పక్క పక్కనే కూర్చున్నారు. కానీ అప్పుడు అతనికి రాని ఫీలింగ్స్ ఏవో ఇప్పుడు మిథునని చూస్తేనే అతనికి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. బహుశా తాళి కట్టాడు అన్న హక్కు వచ్చినందుకేమో ఇప్పుడు అతను ఆమెకు చిన్నప్పటి నుండి గొడవ పడే మనోహర్ కాదు, భర్తగా ప్రమోట్ అయ్యాడు. ఇక అతన్ని ఆపేది ఎవరు? అతను కూడా ఆమె వెనకాలే స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. అతను వెళ్ళడం అక్కడ ఉన్న అమ్మలక్కలు గమనించారు. అలివెలమ్మ, నీ కొడుకు ముహూర్త సమయం వరకు కూడా ఆగేలా లేడు. లేక నీ కోడలే రమ్మని సైగ చేసి చెప్పిందో ఏమో. ఇద్దరూ కలిసి స్టోర్ రూమ్ వైపు వెళ్ళారు అని వాళ్ళు చెప్పడంతో అలివేలమ్మ గారికి కొడుకుపై కాస్త కోపం వచ్చింది. మిథున స్టోర్ రూమ్లోకి వెళ్ళగానే లైట్ ఆన్ చేసింది. అతను కూడా వెనకాలే వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసాడు. ఆమె వెనక్కి తిరిగి అతన్ని చూసింది. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు అని మిథున కంగారు పడుతూ తడబడుతున్న గొంతుతో అడిగింది. ఏమనుకుంటారు? ఎవరు ఏమీ అనుకోరు. ఇప్పుడు నేను నీ భర్తని. నేను కట్టిన తలే నీ మెడలోనే ఉంది. కావాలంటే ఒకసారి ప్రూఫ్ పూసుకో. నువ్వు నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు. భర్తని దూరం పెడితే మహాపాపం తలుగుతుంది అంటూ అతను దగ్గరగా వెళ్ళాడు ఆమెకు. అతను అంత దగ్గరగా వస్తూ ఉంటే మిథునకి చెమటలు పట్టేస్తున్నాయి. ఆమె ముఖంపై పట్టిన చెమట చుక్కలను చూసి మనోహర్ నవ్వుకున్నాడు. ఉఫ్ అని అతని నోటితో గాలి ఊదాడు. అతని శ్వాస ఆమెకు తగలగానే కళ్ళు మూసుకుంది. అతను చేతులతో ఆమె చెమట చుక్కలను తుడిచేయలేదు. అతని పెదవంచతో తుడుస్తూ ఉన్నాడు. మిథునకి వాళ్ళంతా తిమ్మిరెక్కినట్టుగా అయిపోయింది. అతను చేస్తున్న పనికి ఆమె ఒక బొమ్మలా బిగుసుకుపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన మనోహర్కి మాత్రం ఎప్పుడెప్పుడు ఆమెని అతనిలో కలిపేసుకోవాలా అన్న కుతూహలం ఎక్కువైపోతూ ఉంది. ఆమె మెడవంపుల్లో సబ్ చేస్తూ పెదవులని చీకేస్తూ అతని అరచేతుల్లో ఆమె నడుముని నలిపేస్తూ ఆమెలోని ప్రతి అణువుని స్పృశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ గది ముందు నుండి పిల్లలు ఆడుకుంటూ అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ పిల్లల శబ్దం విని ఒక్కసారిగా అతన్ని వెనక్కి దుబ్బేసింది మిథున. ఏయ్, ఏం చేస్తున్నావు? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, నాకు నచ్చదు అని చెప్పి డోర్ తీసుకుని ఆమె కోపంగా బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తున్న వైపే చూస్తూ రాక్షసి చిన్నపిల్లవాడి నోట్లో చాక్లెట్ పెట్టి మళ్ళీ లాగేసుకున్నట్టు నాకు కూడా అందాలతో కవ్విస్తూ రెచ్చగొడుతూనే నాకు దూరంగా పారిపోతున్నావు. ఇంకా కొన్ని గంటలేలే నీ ఆటలు సాగుతాయి. ఆ తర్వాత నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే అని మనసుకి కాస్త నచ్చ చెప్పుకొని అతనికి వస్తున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ గదిలో నుండి ఆమె వెనకాలే బయటికి వెళ్ళాడు. కానీ మిథున పెదవులు లిప్స్టిక్ అవసరం లేనట్టుగా మనోహర్ పెట్టిన ముద్దు వల్ల ఆ పెదాలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. మిథున ముఖాన్ని చూసిన అమ్మలక్కలు గుసగుసగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎందుకలా ఆమెను చూసి నవ్వుతున్నారో మిథునకి అర్థం కాలేదు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు వీళ్ళంతా నన్ను చూసి అలా నవ్వుకుంటున్నారు అని అడిగింది. వాళ్ళ అమ్మ రేవతి కూడా మిథున ముఖాన్ని చూసి ఆమె వెనకాలే ఉన్న మనోహర్ వైపు కూడా చూస్తూ సిగ్గుపడుతూ ఆమె చీర కొంగును సరిచేస్తూ, మనోహర్ అంటే మగపిల్లవాడు, ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ భార్యగా నువ్వే నీ భర్త
దుడుకుతనాన్ని గది వరకే పరిమితం చేయాలి. ఇలా అందరికీ కనిపించేలా ముద్దు ముచ్చట్లు వాడితే మరి నిన్ను చూసి అందరూ నవ్వరా అని రేవతి కూడా కాస్త సిగ్గుపడుతూనే చెప్పడంతో అప్పుడు మిథునకి బల్బు వెలిగింది. వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్‌ని చూసుకుంది. గండు చీమ కుట్టినట్టుగా ఆమె పెదాలు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. అప్పటి వరకు ఆమెకు ఆ నొప్పి కూడా తెలియలేదు కానీ, మిర్రర్‌లో చూసినప్పటి నుండి కాస్త నొప్పిగా అనిపించి మనోహర్ వైపు కోపంగా చూసింది. అతను ఆమె చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు. వదిన అతని వైపు కోపంగానే చూస్తూ 2 అడుగుల్లో అతనికి దగ్గరగా వెళ్ళి, చూసావా నీ వల్ల ఇప్పుడు ఏం జరిగిందో? అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దానినిండా తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అంటూ ఏడుస్తూ కూర్చుంది మిథున. మిథున మనోహర్కి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. అప్పటికే చీకటి పడిపోవడంతో బంధువులు కూడా దాదాపుగా అందరూ ఖాళీ చేసినట్టే మనోహర్ వాళ్ళ ఇల్లు. రెండో మూడో ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి టికెట్స్ తెల్లవారుజామున ఫిక్స్ అయ్యాయి. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక ఈవెంట్స్ వాళ్ళు వచ్చారు. మనోహర్ గది మొత్తం పూలతో నీట్గా డెకరేట్ చేస్తూ ఉన్నారు. పంతులు గారికి ఇంటికి రావడం కుదరదు అని చెప్పడంతో ఆయన చెప్పినట్టే లిస్టు ప్రకారమే అలివేలు రేవతి ఇద్దరు కలిసి మనోహర్ మిత్రతో దేవుడికి పూజలు చేయించారు. నైవేద్యాలు ప్రసాదాలుగా పెట్టించింది. ఆ తర్వాత కొంతమంది ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు కలిసి. నైట్ అందరూ తొందరగానే భోజనాలు ఫినిష్ చేసేశారు. మనోహర్ తెల్లటి పట్టు బట్టలు వేసుకొని ఉన్నాడు. మిథున శోభనం పెళ్లి కూతురులా రెడీ అయ్యి ఉంది. మనోహర్ కంటే ముందుగానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది మిథున. అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. అతనికి తెలుసు మిథున అతని కంటే ముందే లోపలికి వెళ్ళిపోతుంది అని. మనోహర్ గదిలోకి వెళ్ళాడు. మిథున గోల్డ్ కొరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. మిథున పడే టెన్షన్ని చూస్తే మనోహర్కి నవ్వు ఆగడం లేదు. కానీ నవ్వితే మళ్ళీ ఏటి నుండి ఎక్కడికి ముడిపడుతుందో అని సైలెంట్గా అలాగే ఉండిపోయాడు. మనోహర్ మనసులో కూడా కాస్త అలజడి మొదలైంది. అతనికి టెన్షన్ మొదలైంది. అతనికి కూడా ఫస్ట్ టైం కాబట్టి ఆ కంగారు ఉంటుంది. కానీ గదిలో పరిమళిస్తున్న పూల వాసనకి అతనికి మత్తుగా అనిపించింది. ఊరగా మిథున వైపు చూశాడు. ఆమె కట్టుకున్న తెల్లటి చీర, తలలో పెట్టుకున్న మల్లెపూలు, మెడలో బంగారు ఆభరణాలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కకి నెట్టేస్తూ అతని కట్టిన పసుపు తాడు ఆమెకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది. ఆమె పాపట్లో పెట్టుకున్న ఎర్రటి కుంకుమ, కాలికి పెట్టిన వెండి మెట్టెలు, నెలవంక లాంటి నడుముకు బంగారు నడుము గొలుసు అది దగదగా మెరుస్తూ ఉంది. ఆ మెరుపుని కూడా పక్కకు నెట్టేస్తూ ఆమె నడుము మడత ఇంకా ఇంకా చాలా అందంగా ఉంది. అతని కోసం ఆమె అలంకరించిన తీరుని చూస్తే అతనికి ముచ్చటేసింది. నా కోసం, నాకు సొంతమైన మనిషి, నన్ను ప్రేమించే మనిషి నా జీవితంలోకి అడుగుపెట్టింది. నిన్న మొన్నటి వరకు ఎంతగానో ఏడిపించాను, సతాయించాను. కానీ ఈ క్షణం నుండి నువ్వు నా ప్రాణం. అందరూ భార్యలని తనలో సగభాగంతో పోలుస్తారు కానీ నువ్వే నా జీవితం. నీకు ఏ చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటాను అని అతనికి అతనే మనసులోనే మాట ఇచ్చేసుకున్నాడు. పాపం అతను అతను అనుకునే మాటలు మిథునతో చెప్తే ఆమె కూడా అతన్ని ఎంతగానో ప్రేమిస్తుంది కదా. అతను ప్రేమిస్తున్న తీరుని చూసి ఆమె ఎంతగానో పొంగిపోయేదేమో. తిరిగి ఆమె కూడా అంతకు మించిన ప్రేమని అతనికి అందించేదేమో. కానీ అతను ఆమెతో చెప్పాల్సిన మాటలు చెప్పకుండా మనసులోనే ఏవేవో ఊసులాడుతూ ఆమెని చూపులతోనే తినేసేలా చూస్తూ ఉండిపోయాడు. మిథున కూడా అతని వైపు చూస్తూ కోపంగా మనసులో మనోహర్ని తిట్టుకుంటూ ఉంది. మయూరియే అందుకు కారణం. వీళ్ళ పెళ్లి జరిగిన తర్వాత మయూరి నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి మిథునకి. కానీ మిథున ఆమె కాల్స్ని లిఫ్ట్ చేయలేదు. ఆమె అంతటితో ఊరుకోలేదు. మయూరి దగ్గర మనోహర్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అతను కాలేజీలో చదువుకునేటప్పుడు అందరితోనూ ఫ్రీగానే ఉండేవాడు. కానీ కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు, ఫెస్ట్ జరిగేటప్పుడు వాళ్ళతో కలిసి చేసిన డ్యాన్సులు, ఆ ఫోటోలు, వీడియోలు మిథునకి మయూరి ఫార్వర్డ్ చేసింది. అంతేకాదు మనోహర్ ఒక అమ్మాయిని కాలేజీలో ర్యాగింగ్ చేస్తూ ఉంటే మనోహర్ అడ్డుకున్నాడు.
కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి కోసం మనోహర్ 10 మంది అబ్బాయిలతో గొడవపడ్డాడు. ఆ క్షణం ఆ అమ్మాయికి మనోహర్ ఒక హీరోలా కనబడ్డాడు. ఫస్ట్ డే కాలేజ్‌కి రాగానే ఒక అబ్బాయి పైన మంచి ఒపీనియన్ ఏర్పడడంతో వాళ్ళు ఆ అబ్బాయితోనే ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు కదా! అలాగే ఈ అమ్మాయి కూడా మనోహర్‌ని చూడగానే ఇష్టపడింది. వారం రోజుల్లోనే ఆమె ప్రేమ గురించి మనోహర్‌కి కూడా చెప్పేసింది. ఆమె అతనితో ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలోనే మయూరికి ఒక డౌట్ వచ్చింది. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా వింటూ వీళ్ళకి తెలియకుండానే వీడియో తీసింది. ఐ లవ్ యూ మనోహర్ అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆ అమ్మాయి. అంతవరకే మయూరి వీడియో తీసింది. ఆ వీడియోని కూడా మిథునకి పంపించింది. కానీ ఆ తర్వాత మనోహర్ ఆ అమ్మాయిని పక్కకి తోసేసి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు. ఇది ప్రేమ కాదు, కేవలం అట్రాక్షన్ మాత్రమే. మనం మంచి ఫ్రెండ్స్‌లా ఉందామని ఆమెకి ఒక ఫ్రెండ్‌లా మైండ్ వాష్ చేశాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి కూడా మనోహర్‌ని ఒక ఫ్రెండ్ లాగే చూసింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని కూడా మయూరి వీడియో తీసింది. కానీ అది డిలీట్ చేసేసి కేవలం ఆమెకు ఎంతవరకు అవసరమో అంతవరకే వీడియోని ఆమె ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకుంది. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనోహర్ని మిథునని సంతోషంగా చూడలేక మిథునకి మనోహర్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్, గొడవ పడ్డవి అన్నీ ఫార్వర్డ్ చేసింది. ఆ వీడియోస్‌ని చూసినప్పటి నుండి మిథునకి మనోహర్ పైన కోపం వస్తుంది. అతన్నే నిలదీసి అడగాలి అనిపిస్తుంది. కానీ అతని దగ్గరగా వస్తే ఆమె అడగాల్సిన విషయం అడగకుండా మనసు చెప్పే మాటలను వింటూ మౌనంగా అతని ప్రేమలో కరిగిపోతూ ఉంది. ఇద్దరికీ కాళ్ళు లాగుతున్నాయి. మిథున కళ్ళతోనే పాల గ్లాస్ వైపు చూపించింది. అతను కూడా టేబుల్‌పై ఉన్న పాల గ్లాసును చూసి నవ్వుకున్నాడు. సినిమాలో చూపించినట్టుగా సగం పాలు తాగి మిగతావి టేబుల్ పైన పెట్టేశాడు. హ్మ్. ఇప్పుడు వీడు తాగిన ఎంకిలి పాలు నేను తాగాలా అన్నట్టు మిథున ఆ పాల వైపు, మనోహర్ వైపు చూసి సైలెంట్‌గా కూర్చుంది. అతను కూడా బెడ్‌పై మరో పక్కకు కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక మౌనం. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ పడుకున్నారు. కానీ వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఇద్దరి మనసులు వాళ్ళకి తెలియకుండానే మాట్లాడుకుంటున్నాయి. ముద్దులు పెట్టుకుంటున్నారు. హద్దులు మీరుతున్నారు. మనోహర్ మిథున నడుంపై మీసాలతో గిలిగింత చేస్తూ పండుగాటిని ఆమెకి గుర్తుగా పెట్టాడు. ఆమె మూలుగుతూ ఉంది. అయితే మనోహర్ ఆమె నడుముని కొరుకుతూ ఉన్నాడు అనుకొని ఊహించుకుంటూ అతని వేలుని కొరుక్కున్నాడు. మనోహర్ నిజంగానే నడుము కొరికేశాడు అని కూడా మిథున అబ్బా అని అరిచింది. ఇద్దరూ ఒకేసారి గట్టిగా బయటికే అరిచేశారు. ఏమైంది అని ఒకరిని ఒకరు చూసుకున్నారు. వాళ్ళు పాపం ఊహల్లోనే కాపురం చేసుకుంటున్నారు. ఆ సంగతి గుర్తుకు వచ్చి ఇద్దరు సిగ్గుతో అటువైపు తిరిగి తల కొట్టుకుంటూ పడుకున్నారు. అసలు ఏం మాట్లాడాలో, ఎవరు ముందు మొదలు పెట్టాలో వాళ్ళకి అర్థం కాక అలా కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. విరహ వేదనతో అల్లాడిపోతున్న మనోహర్‌కి ఆమె స్పర్శ తాకగానే మెలకువ వచ్చింది. మిథున నిద్రలో అటూ ఇటూ కదులుతూ మనోహర్ పైన కాళ్ళు చేతులు వేసింది. మిథునకి మనోహర్ పైన కోపం ఉంది. కానీ అంతకు మించిన ప్రేమ కూడా ఉంది కాబట్టే నిద్రలో కూడా అతన్ని అంత గట్టిగా వాటేసుకొని పడుకుంది. మనోహర్ ఉప్పు కారం తింటున్న ఒక మొగాడు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు. మొదటి రాత్రి అతని భార్యతో చాలా సరదాగా సంతోషంగా గడపాలి అనుకున్నాడు. చిన్నప్పటిని స్నేహితురాలి ఇప్పుడు అతని ప్రాణమైపోయింది. గొడవ పడేటప్పుడు లేని బిడియం ఎందుకో ఆమె దగ్గరికి తీసుకోవాలంటే కాస్త కంగారుగా అనిపిస్తుంది అతనికి. ఇప్పుడు ఆమెని అతనికి అంత చేరువగా ఉండడంతో అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న అతని మగతనం ఒక్కసారిగా పురివిప్పింది. ఇక తమాయించుకోలేక అతను కూడా ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని మీద కాళ్ళు చేతులు వేసినప్పుడే మిథునకి మెలకువ వచ్చింది. కానీ ఎందుకో అతనికి దూరంగా జరగాలి అనిపించలేదు. అతని గుండెలపైన హాయిగా నిద్రపోవాలి అనుకుంది. మనోహర్ కౌగిలింత మనోహర్ కౌగిలింత ఆమెకు బాగా నచ్చింది. ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి చెవి దగ్గర కొరుకుతూ మీసాలతో గిలిగింత చేస్తూ ఉన్నాడు. ప్రేమగా మిథు అని పిలిచాడు. అతను మీసాలతో చేస్తున్న గిలిగింతలకు మిథున పరవశించిపోతూ హా అని మెల్లగా అన్నది. ఆమె కూడా మెలకువగానే ఉండడంతో ఇక మనోహర్ రెచ్చిపోయాడు. ఆమె అతన్ని తాకుతూ
పుట్టుమచ్చలకి ముద్దులు పెడుతూ ఒక్కో అస్త్రాన్ని తీసి నేలపైకి చేర్చాడు. అతను కూడా పూర్తిగా ఒంటికి అంటుకున్న బట్టలను తీసేశాడు. మిథునకి సిగ్గుపడుతూ 2 చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. ఎందుకే కళ్ళు మూసుకుంటున్నావు? చిన్నప్పుడు నేను పొలం దగ్గర స్నానం చేసుకునేటప్పుడు నువ్వు ఎన్నోసార్లు చూసావు. కానీ అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. నా బాడీ పార్ట్స్ కూడా చిన్నగా ఉండేవి. కానీ ఇప్పుడు నా హైట్‌కి తగ్గట్టే అన్నీ బాగానే పెంచాను. నా తనువు, మనసు అన్నీ నీకే సొంతం. నన్ను నువ్వు కాకుండా ఇంకెవరు చూస్తారే? చూడు అని ఆమె చేతులన్నీ తీసేస్తూ ఉంటే ఆమె మాత్రం నాకు భయంగా ఉంది. ఏదోలా అనిపిస్తుంది అంటూ ఆ చేతులని అలాగే ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. సరే, ఈరోజు కాకపోతే రేపైనా చూడాల్సింది నువ్వే కాదా? నాకు మాత్రం నిన్ను ఇలాగే చూడాలనిపిస్తుంది అంటూ ఆమెని అలా చూస్తూనే ఏదో అందాలని నోటితో చప్పరిస్తూనే అతని చూపు టేబుల్పై ఉన్న సగం పాల గ్లాస్ వైపుకు వెళ్ళింది. ఆ గ్లాస్ని చేతిలోకి తీసుకొని మిగిలిన పాలన్నీ నోటిలో పోసుకొని మింగకుండా మిథున నోటిలోకి పంపించాడు. అతను తాగిస్తూ ఉంటే ఆమె కాదనకుండా గుటక వేసింది. ఇందాక ఎంగిలి అని పక్కకు పెట్టేశావు. మరి ఇప్పుడు ఎంగిలి పాలే కదానే, ఎందుకు తాగావు అని కొంటెగా అడిగాడు. ఇందాక పాలు చప్పగా ఉన్నాయి, ఇప్పుడు తియ్యగా అయ్యాయి అంటూ అతన్ని ఆమె మీదకి లాక్కుంది. ఆ రాత్రి ఇద్దరూ ఇష్టంగా, ఎంతో ఆశగా, మనసులు శరీరాలు తృప్తి పడేలా ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిథున మనోహర్పై కోపంగా ఉంది. అతన్ని ఆ ఫోటోల గురించి, వీడియోల గురించి అడుగుతుందా? మనోహర్ నిజంగానే మిథునపై ప్రేమను చూపిస్తూ ఎప్పటికీ ప్రేమగానే ఉంటాడా? లేదా ఎప్పటిలాగే గొడవ పడుతూ ఆమె మీద చిరాకు పడుతూ ఉంటాడా? అసలు మనోహర్, మిథునల పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.